తల్లిగా మీరేం చేస్తారు చెప్పండి, తండ్రిగా మీరేం చేస్తారు చెప్పండి. వాడు అడిగింది ఐస్ క్రీము, వాడు ఇప్పుడే చాక్లెట్ తిన్నాడని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎందుకురా, నువ్వు చాక్లెట్ తిన్నావు కదా, వెళ్ళి ఎక్కడి నుంచి అన్నారు. వాడి కళ్ళల్లోంచి కన్నీళ్ళు జల జల రాలి. ఏం చేస్తావు నువ్వైతే? వాడు ఏడిస్తే వెంటనే మీ మనసు ఏమైంది అంటే కఠినమైన మనసు కరగదు, కన్న ప్రేమ కరిగిపోతుంది. సర్లే ఏడవకో, ఇదిగో డబ్బులు ఇస్తా తీసుకెళ్ళి కొడుకో అని అంటే వెంటనే మరి అది ఆ ట్యాప్ ఎక్కడదో తెలియదు కానీ వెంటనే కట్టేస్తాడు. సరే అని చెప్పి కళ్ళు తుడుచుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతాడు, ఐస్ క్రీమ్ కూర్చొని తినేస్తాడు. తండ్రి ప్రేమ కంటే, తల్లి ప్రేమ కంటే బహుశ్రేష్టమైన ప్రేమ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. నువ్వు కన్నీటితో దేవుని దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని, ప్రభువా 2వ పెళ్లి చేసుకుంటానయ్యా, 3వ పెళ్లి చేసుకుంటానయ్యా, 4వ, ఇలాంటి పిచ్చి ప్రార్థనలు చేస్తే దేవుడు కరిగిపోరు. ఏం చేస్తాడు? గట్టిగా కొడతాడు. సో దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఎంత కుళాయి తిప్పినా, ట్యాప్ తిప్పినా, ఎంత ఏడ్చినా, నీ చెంగంతా తడిపేసినా నీ ముఖం కూడా దేవుడు చూడు. ఇది దొంగేడుపు, ఇది పనికి మాలిన ఏడుపు. పట్టించుకో. నీకున్న కష్టం, నువ్వు కలిగి ఉన్న బాధ, అది దేవుని మనస్సును కరిగించేదైనట్లయితే నీ కన్నీళ్ళు అద్భుతాలు చేస్తాయి.